నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంటు సీటు బంజారాలకి కేటాయించాలని, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఐఎన్టీయూసీ నాయకుడిగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా, వైద్యుడిగా ప్రజలకు అనేక సేవలందించిన తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన అన్నారు. అదేవిధంగా పోరిక బలరాం నాయక్ ను రాజ్యసభ ఎంపీగా పంపినందుకు హర్షం వ్యక్తం చేసిన ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులందరికీ న్యాయం జరగాలి అంటే మాజీ ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ గా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి పోరిక బలరాం నాయక్ ను ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన మంత్రి చేయాలని గిరిజనులందరి తరపున మరియు కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారని డాక్టర్ శంకర్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుదూరి శంకర్, డి నాగేశ్వరరావు, తోట వెంకటేశ్వరరావు, కిరణ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శంకర్ నాయక్. మహబూబాద్ పార్లమెంటు సీటు భద్రాద్రి బంజారాకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మహబూబాద్ అనగానే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు, ఇల్లందు, భద్రాచలం 3 నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి ఈసారి మాకే అవకాశం ఇవ్వాలని ఏఐసిసి, పిసిసిని మేము విన్నపించాం. మరియు డాక్టర్ శంకర్ నాయక్ నేను ఈ తెలంగాణ ఉద్యమకారుడిగా, అదేవిధంగా ఐఎన్టీసీ నాయకుడిగా, వైద్యునిగా అనేక సేవలు చేసిన ఈ గిరిజన ప్రాంతం కాబట్టి అవకాశం మాకే కల్పించాలని వేడుకుంటున్నాం. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోటి రాజకీయ అనుబంధంతో కొత్తగూడెం సిపిఐని గెలిపించినాం, ఐఎన్టీసీని కూడా గెలిపించుకున్నాం. అందరికీ తెలుసు, మా సీనియర్ నాయకుడు మా అన్న పోరిక బలరాం గారు కేంద్ర మాజీ మంత్రి వర్యులు. వారికి మన కాంగ్రెస్ అధిష్టానం గౌరవించి బంజారా కోటలో గిరిజన శాఖ మంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మెయిన్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, రాజకీయం అనుభవగల వ్యక్తి, సెంట్రల్ మినిస్టర్ చేసిన మా పోరిక బలరాం నాయక్ గారికి గిరిజన శాఖ మంత్రి అలాట్ చేస్తే గిరిజనులు అందరూ బాగుపడతారు అనేది మా యొక్క సగాఢ దృక్పథం. ఏ సర్వేలు చూసినా మంత్రి పదవి ఆయనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సీనియర్ నాయకులు, అనుభవం ఉన్నగల నాయకులు, ప్రజా క్షేత్రంలో ఉన్న నాయకుడు బలరాం గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే. అదేవిధంగా ఈరోజు ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, వైద్యునిగా ఒరిజినల్ తెలంగాణ వాదులకి మరో విన్నపం, రిక్వెస్ట్. ఒరిజినల్ తెలంగాణ వాదులు టీఆర్ఎస్, బీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్ పార్టీకి రండి. బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోయింది. బీఆర్ఎస్ మునిగిపోతున్న నావా. అక్కడ ఉన్న బీఆర్ఎస్లో కూడా మంచి కార్యకర్తలు ఉన్నారు, కొందరు ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో చేరి మంచి రాజకీయ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మంచి పరిపాలనలో భాగస్వామ్యం కావాలని వాళ్ళని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు మేము ఆ రోజు ఉద్యమంలో ఉన్నాం. ఈ సౌత్ అయోధ్య భద్రాచలం రాముల వారికి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఓట్లు అడిగే హక్కు లేదు. కాబట్టి భవిష్యత్ బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఓన్లీ భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే. అందరం కలిసి మంచి పరిపాలన చేసుకుందాం. 6 గ్యారెంటీల పరిపాలన, 6 గ్యారెంటీతో ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో 100 రోజులు 6 గ్యారెంటీ కూడా అమలు చేయబోతున్నాం. సింగరేణిని కూడా కాపాడుకుందాం. అందరం కలిసి పనిచేద్దాం. డాక్టర్ శంకర్ నాయక్, ఇల్లందు. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.